ఉండే కర్తార్ సింగ్ ఎక్స్‌ప్రెస్ వేపై దట్టమైన పొగమంచులో ప్రమాదానికి గురయ్యాడు. హఠాత్తుగా ప్రమాదం జరిగింది. ఏం చేయాలో అర్థం కాలేదు అతని కుటుంబానికి. కర్తార్ 20 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ని కొనుగోలు చేసినట్లు కొన్ని రోజుల తర్వాత అతని కుటుంబానికి తెలిసింది. ఇప్పుడు బీమా కంపెనీలో క్లెయిమ్ ఫైల్ చేయడానికి కుటుంబం ఏం చేయాలి? ఇది ప్రమాదవశాత్తు మరణించిన కేసు కాబట్టి పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారు క్లెయిమ్ పొందొచ్చు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అటువంటి పరిస్థితిలో కర్తార్ కుటుంబం ఏం చేయాలి? దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ప్రమాదం జరిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కంపల్సరీ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం అంటే క్లెయిమ్ని పొందడం ఈజీ అవుతుందని అర్థం. డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ క్లెయిమ్ సీనియర్ మేనేజర్ డాక్టర్ రాజా తన్వర్ ప్రమాదంలో ఏ రకమైన నష్టం జరిగితే వీలైనంత త్వరగా బీమా కంపెనీకి తెలియచేయాలంటున్నారు. ఈ సమాచారాన్ని బీమా కంపెనీ ఈమెయిల్ ఐడి లేదా హెల్ప్ లైన్ నంబర్కు అందించవచ్చు. పాలసీ నంబర్ ఇవ్వడం కంపల్సరీ. బీమా సంస్థకు తెలియచేయడానికి ఎఫ్ఐఆర్ అవసరమైతే లేదు. సమాచారం అందుకున్న తర్వాత బీమా కంపెనీ అవసరమైన పేపర్స్ని అడుగుతుంది. క్లెయిమ్ ఫామ్తో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ స్వీకరించిన తర్వాత బీమా కంపెనీ బీమా మొత్తాన్ని విడుదల చేస్తుంది. ఈ అవసరమైన పత్రాల లిస్ట్ ఎఫ్ఐఆర్ కూడా జోడించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఎఫ్ఐఆర్ కంపల్సరీ అని డాక్టర్ రాజా తన్వర్ అంటున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాతే పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి ఆ తర్వాత దర్యాప్తు చేపడతారు. అటువంటి సందర్భంలో క్లెయిమ్ ఇవ్వడానికి ముందు బీమా కంపెనీ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం నివేదికను అడుగుతుంది. ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడిన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందినట్లయితే క్లెయిమ్ ఫామ్తో పాటు వైద్య నివేదికను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత బీమా కంపెనీ క్లెయిమ్ను ఆమోదిస్తుంది. కాబట్టి క్లెయిమ్ కోసం ఏ పత్రాలు అవసరం? ప్రమాద బీమా కింద క్లెయిమ్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లు పాలసీ కాపీ, మరణించిన వ్యక్తి చిరునామా, ఐడి ప్రూఫ్, ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం నివేదిక కాపీ. ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందినట్లయితే దానిని కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. దీంతో పాటు నామినీ కేవైసీ, అతని బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా చెప్పాలి. పాలసీలో నామినీని పేర్కొనకపోతే చట్టబద్ధమైన వారసుడి సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఈ క్లెయిమ్ను సంఘటన జరిగిన 30 రోజుల్లోపు ఫైల్ చేయాలి. అయితే క్లెయిమ్ ఫైల్ చేయడానికి ఎటువంటి కాల పరిమితి లేదు. మీరు 30 డేస్ తర్వాత క్లెయిమ్ ఫైల్ చేస్తే బీమా కంపెనీ ఆలస్యానికి గల కారణాలు అడుగుతుంది. అన్ని పత్రాలు అందిన తేదీ నుంచి 1 నెలలోపు బీమాదారు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించాలి. మీరు బీమా క్లెయిమ్ను ఫైల్ చేస్తుంటే అన్ని క్లెయిమ్ సంబంధిత డాక్యుమెంట్లను ఒకేసారి సమర్పించడానికి ట్రై చేయండి. మీరు అన్ని డాక్యుమెంట్స్ను సమర్పించే వరకు బీమా కంపెనీ క్లెయిమ్ని మంజూరు చేయదు. చాలాసార్లు బీమా కంపెనీ కొన్ని వివరణలు, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని అడుగుతుంది. మీరు మీ స్టేట్మెంట్ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే మీ దావా రిజెక్ట్ అవ్వచ్చు. మీ కుటుంబ ఆర్థిక భద్రత కోసం వ్యక్తిగత ప్రమాద బీమా ఒక మంచి ఆప్షన్. కర్తార్ లాగే ఇది మీ కుటుంబానికి కూడా సంక్షోభ సమయంలో చాలా సహాయంగా ఉంటుంది. మీరు ఏదైనా బీమా క్లెయిమ్ చేయాలనుకుంటే వెంటనే దాని గురించి బీమా కంపెనీకి చెప్పండి. ఆ తర్వాత అవసరమైన అన్ని పేపర్స్ సేకరించండి. క్లెయిమ్కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని ఒకేసారి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. దీని ద్వారా సకాలంలో క్లెయిమ్ని మనం అందుకోవచ్చు.